ద లార్డ్. హల్లెలూయా. ఎంతమంది మందిరంలో ఉన్నారు? లేరు. లక్ష్మీదేవమ్మ ఒకటే ఉంటుంది మందిరంలో. మిగిలిన వాళ్ళందరూ ఎక్కడో మందిరం అవతలు ఉంటారు. మందిరంలో ఉంటే మందిరంలో జరిగే విషయాలు, చెప్పే బోధ ప్రతి ఒక్కటి జాగ్రత్తగా విని మనం బలపడుతూ ఉంటాం. మందిరంలో లేకపోతే బయట వాళ్లకు ఎంత చెప్తే మాత్రం లాభం ఏముంది చెప్పండి? వాళ్ళు వినరు కదా. కాబట్టి మందిరంలో ఉండేది నేర్చుకోవాలి. రెండవది, దేవునితో ఎంతమందికి సంబంధం ఉంది అని అడుగుతాను. ఊరికే ఎంతమందికి దేవునితో సంబంధం ఉంది అట్లా మీ చేయి చూపెట్టండి. ఒకటి, 2, 3, 4. నేను అడుగుతాను, ఏ విధంగా మీకు సంబంధం ఉంది అని. ఒక భార్యతో భర్తకు, భర్తతో భార్యకు సంబంధం ఉంటే ఆమె అతనికి, అతడు ఆమెకి పరిచర్య చేస్తూ ఉపచారం చేస్తూ ఉంటారు. దేవునితో సంబంధం ఉంటే దేవుని కార్యాలు కూడా మనం అట్లా చేస్తూ ఉంటాం. ఎవరో మనకు చెప్పాల్సిన పని లేదు. దేవునితో సంబంధం ఉండే ప్రతి మనిషి కూడా దేవుని కార్యాలు శ్రద్ధగా చేస్తూ ఉంటాడు. దేవునితో మనకు సంబంధం లేదనుకో, ఎన్ని చెప్పినా వాళ్ళు దేవుని కార్యాలు, ఆ విషయాల్లో శ్రద్ధ చూపెట్టరు. సంఘం అనేది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో ప్రతి వారికి బాధ్యతలు ఉంటాయి. మన ఇంట్లో ఉన్న ప్రతి వారు ఎలాగా అనేక విధములైన బాధ్యతలు కలిగి వారు జీవిస్తూ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటారో, సంఘంలో కూడా ప్రతి వారు కూడా బాధ్యత కలిగి సంఘాన్ని అభివృద్ధి చేసేది నేర్చుకోవాలి. సంఘ అభివృద్ధి కొరకు నేను ఏం చేస్తున్నాను అనేది ఒకటి ఆలోచించాలి. ఆ సంఘం అభివృద్ధి కొరకు నేనేం చేస్తున్నానని ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. సంఘం నీ కొరకు ప్రార్థిస్తుంది. సంఘంలో నీవు దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండటానికి ప్రభువు కృప దయచేస్తాడు. సంఘంలో ఆ కృపగల దేవుడు తన వాక్కును మనకు బోధించి మన ఆత్మీయ జీవితంలో బలపరచబడటానికి ప్రభు సహాయం చేస్తాడు. ఆ రీతిగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి దేవునిలో ఎదగడం నేర్చుకోవాలి. ఆ ఎదుగుదల లేకపోతే ఒక రోజున దేవునితో మనము కలిసి ఉండేటటువంటి అవకాశాలు ఉండవు. దేవునితో కలిసి ఉండేటటువంటి ఆ అవకాశం, సహవాసం ఇప్పటి నుండినే మనము నేర్చుకోవాలి. అది లేకపోతే ప్రయోజనం లేదు. మీకు ఇంకా బాధాకరమైన మాట ఒకటి చెప్తాను. నిజంగా దేవునితో సంబంధం కలిగినటువంటి బిడ్డలు ఆ మందిరం 8 గంటల కంటే 7:30కే వస్తారు. నిజంగా దేవునితో సంబంధం కలిగిన బిడ్డలు మందిరం 8 గంటల కంటే 7:30కే వస్తారు. మన ప్రార్థన ఇంకొంతసేపటికి ముగిసిపోతుంది. ఇప్పుడు మీరు వస్తారు, మీరు పెళ్ళిళ్ళకు పోతారు, ప్రయాణాలు చేస్తారు. బస్సు ఫలానా గంట కంటే మీరు బస్సు కోసం పరిగెత్తుకుంటూ వెళ్తారు. రైలు ఫలానా గంట కంటే రైలు కోసము పరిగెత్తారు. ఫ్లైట్ ఫలానా గంట కంటే సస్తిమా బతికితిమా అని పరిగెత్తారు. ప్రార్థన ఫలానా సమయం అంటే అసలు మనకు చలనం లేదు. ఎందుకు అంటే రైలు మనలో పనిచేస్తూ ఉంది.
బస్సు మనలో పనిచేస్తూ ఉంది, ఫ్లైట్ మనలో పనిచేస్తూ ఉంది. దేవుడు మనలో పని చేయలేదు. దేవుడు మనలో పని చేయలేదంటే దేవుడు లేడు అని దాని అర్థం. దేవుడు ఉంటే దయచేసి మనం మందిరానికి వచ్చేటప్పుడు అటెండెన్స్ కోసం రాకూడదు. మందిరానికి వచ్చేటప్పుడు మహిమగల దేవునితో ఒక సంబంధం కోసం రావాలి, ఒక అటెండెన్స్ కోసం రాకూడదు. దయచేసి దేవుని సన్నిధానంలో కూర్చున్న మీరు చాలా విలువైన వారు. నాకు కాకపోయినా దేవునికి చాలా విలువైన వారు. ఆ విలువైనటువంటి బిడ్డల్ని నేనేమైనా మాట్లాడితే బహుశా ప్రభు బాధపడచ్చు. కాబట్టి మీకు సున్నితంగానే గౌరవంగానే చెప్తా ఉన్నాను. రేపో మాపో ప్రభు రాకడ సంభవించినప్పుడు ఈ ఆలస్యంగా వచ్చేవాళ్ళు ఒకనాటికి దేవుని దగ్గరికి వెళ్ళే ప్రసక్తి లేదు. మీరు బాగా ఎరుగుదురు. ఇస్సాకు తన కొడుకు ఏశావుని ఆశీర్వదించాలని బాబు వెళ్ళి నా కోసం వేటాడి మాంసాన్ని భోజనం సిద్ధం చేసి తీసుకురా, నేను భుజించి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఈ మధ్యలో ఇస్సాకు భార్య విని తన చిన్న కుమారుడైన యాకోబుకు ఆశీర్వాదం ఉండదని చెప్పి ఆమె మందలో ఒక మేక పిల్లని తీసుకొని చక్కగా వండి ఆ తండ్రికి కుమారుని దగ్గర భోజనం పంపాది. ఆయన ఆశీర్వదించేటప్పుడు 2 విషయాలు ఇస్సాకుకు కళ్ళు కనిపించావు. 2 కార్యాలు చేశాడు. తన కుమారుని దగ్గరికి రమ్మని తడిమి చూశాడు. తన కుమారుని వాసన కూడా చూశాడు. భుజించిన తర్వాత ఈ 2 పనులు చేసి ఆయన అంటున్నాడు, ఆ వేషం ఏశావుదే కానీ స్వరం యాకోబుదిలాగా ఉందే అని. లేదు తండ్రి, నేను ఏశావునే అని చెప్పాడు. ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆయన భుజించి ఆశీర్వాదం తీసుకొని యాకోబు వెళ్ళిపోయిన తరువాత ఏశావు వచ్చాడు, ఆలస్యంగా వచ్చాడు. అప్పుడు ఇస్సాకుని అడిగాడు, తండ్రి నీకోసం నేను భోజనం సిద్ధం చేసినాను, భుజించండి అని. ఇదివరకు వచ్చింది ఎవరు అని చెప్తే యాకోబని తెలిసాది. అప్పుడు నేను నిన్ను ఆశీర్వదించడానికి నా దగ్గర ఏం లేదు నాయన అంటే, ఒక్క ఆశీర్వచనమైనా నాకు ఇవ్వండి అని బాగా ఏడ్చాడు ఆయన. ఆలస్యం మనిషిని ఏడిపిస్తుంది, ఆలస్యం ఆశీర్వాదాన్ని పోగొడుతుంది. ఆశీర్వదించే వ్యక్తికి ఆసక్తి ఉన్నా ఆశీర్వాదం పొందే వ్యక్తికి ఆశీర్వాదం దక్కదు. ఏడ్చాడు. ఆశీర్వాదం లేకపోతే మనిషి ఏడవలసి ఉంటుంది. ఆశీర్వాదం లేకపోతే ఆ తండ్రిని అడిగాడు, ఒక్క ఆశీర్వచనమైన చెప్పండి, ఒక్కటి దయచేసి చెప్పండి అంటే ఆయన అన్నాడు, నీ చేయని సువాసన లేకపోవునుగాక, నీ సహోదరునికి నీవు దాసుడుగా బ్రతుకుదువుగాక, నీవు ఖడ్గము చేత పట్టుకొని బ్రతుకుదువుగాక అని చెప్పాడు. అవి ఆశీర్వాదాలు ఎలాగైతాయి? చేని వాసన లేదు అంటే నీ భూములు పండవు. రెండవది, నీ సహోదరునికి దాసుడిగా బ్రతుకుతావు అంటే నీ జీవితంలోకి దాసత్వం వస్తుంది. మూడవది, ఖడ్గము చేతను బ్రతుకుతావు అంటే యుద్ధాలు చేసి నువ్వు బ్రతకాల్సి ఉంటుంది. నీ కుటుంబంలో సంతోషము సమాధానాలు ఉండవు అని చెప్పాడు. ఆలస్యం ఎన్ని నష్టాలకు దారితీస్తుంది. దేవుని పిల్లలు మనము ఆలోచించాల్సింది, ఎన్నో పనులు మనకు ఉంటాయి, నిజంగానే చాలా పనులు మనకు ఉంటాయి. అయితే ఆ ఒక్క దినం కొద్దిసేపు దేవుని సముఖంలో గడపటానికి పనులు కాస్త ప్రక్కన పెట్టి ఆయన సన్నిధానంలోకి రావటానికి
ఆసక్తిని మనం చూపెట్టడం చాలా మంచిది. మనం ఒక్కరే కాదు, కుటుంబంగా రావడం మరీ మంచిది. ఎందుకంటే కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధానంలోకి రావడం వలన ఆశీర్వాదం ఏమిటి అంటే, నీవు కొన్ని విషయాలు భార్య భర్తకు చెప్పలేదు, భర్త భార్యకు కొన్ని విషయాలు చెప్పలేడు, తల్లిదండ్రులు పిల్లలకు కొన్ని విషయాలు చెప్పలేరు. చాలామంది బాధపడతారు, ఈ బిడ్డకి ఎట్లా చెప్పేది, ఈ భర్తకి ఎట్లా చెప్పేది, ఈ భార్యకి ఎట్లా చెప్పేది అని. ప్రభు సన్నిధానం లేకొస్తే ప్రభువే ప్రతి వారితో మాట్లాడతాడు. అది గొప్ప సమాచారం. భర్తకు చెప్పవలసిన విషయాలు భర్తకి, భార్యకు చెప్పవలసిన విషయాలు భార్యకి, పిల్లలకు చెప్పవలసిన విషయాలు పిల్లలకి ప్రభు చెప్తా ఉంటాడు. ఆ విధంగా ప్రతి వారితో ప్రభు ఓ చక్కటి సంబంధాన్ని కలిగి ఎలాగైనా వారి జీవితాలు మార్పు చెందటానికి ప్రభు సహాయం చేస్తాడు. ఒకటి, అర్ధగంట ముందుగానే మందిరానికి రావటానికి ప్రయత్నం చేయాలి. రెండు, కుటుంబంగా రావటానికి ప్రయత్నం చేయాలి. మూడవది, మందిరానికి వచ్చిన తరువాత ఎక్కడో వెనకల బయట అక్కడ ఇక్కడ కాదు, దేవుని సన్నిధానంలో ముందు కనిపించేదానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆ కృపగల దేవుని ఆరాధించడానికే వచ్చాం. ఆయన సన్నిధానంలో ముందు కనిపించి ఆయన్ని స్తుతించి ఆరాధించే ఆ అనుభవంలోకి మనం రావాలి. అక్కడ ఇక్కడ మనం కూర్చొని వెళ్తే దయచేసి అది సభ్యత కాదు. మనం సినిమా హాల్కి వెళ్తే బయట కూర్చోం కదా, ఎక్కడో మంచి సెంటర్ ప్లేస్ చూసి కూర్చుంటాం, లేదా ఖరీదైన టికెట్ కొని మంచిగా కనిపించేటట్టు చూసుకుంటాం. మందిరానికి వచ్చినప్పుడు అటువంటి ఆలోచన మనకి ఎందుకు కలగదు? అది చిత్రపటం, ఏదో గంటన్నర. ఇది దేవుని సన్నిధి. ఇక్కడున్నంతసేపు దేవునితో మనము సంబంధము కలిగి ఉండటానికి, ఆయన మాటలు వినటానికి, ఆయన్ను పాడటానికి, ప్రార్థించుకోవటానికి దేవుడు అవకాశాన్ని దయచేస్తాడు. కుటుంబంగా లేక బంధువులతో, స్నేహితులతో ఆయన సన్నిధానంలోకి రావడం చాలా శ్రేయస్కరం. ఆ రీతిగా మనం చేయగలిగితే ప్రభు చాలా సంతోషిస్తాడు. అందుకని భక్తుడు దావీదు ఒక చక్కటి మాట చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, భయభక్తులు కలిగిన వారిని చూస్తే నాకు చాలా సంతోషము అని చెప్పాడు. రాజు తన భార్యను చూస్తే, పిల్లల్ని చూస్తే, బంధుమిత్రులను చూస్తే కాదు, యెహోవా సన్నిధానంలోకి భయభక్తులు కలిగిన వారు వస్తూ ఉంటే నేను చాలా సంతోషపడుతున్నానని చెప్తాడు. అంటే దాని అర్థం దేవుని మందిరంలో మనుషులకు సంతోషం ఉంది అని దాని అర్థం. ఓసారి యెషయా గ్రంథము చూడండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయం. బైబిల్ ఉన్న బిడ్డలు దయచేసి చూడండి. 56వ అధ్యాయం 56వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. 56 7వ వచనం, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింప చేసేదను. కుటుంబంగా వచ్చిన బిడ్డలకు నేను చెప్తున్న మాట. ఎందుకు కుటుంబంగా మందిరంలోకి రావాలి అంటే ప్రభు ఒక మాట అంటాడు, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింప చేస్తానని. మందిరము ఆయన మాట్లాడేటప్పుడు నా ప్రార్థనా మందిరము అన్నాడు. మందిరము మంది కాదు. మందిరము ఎవరైనా కట్టచ్చు, కట్టిన దానికి ఎవరైనా సొమ్ము ఇవ్వచ్చు, కట్టేదానికి ఎవరైనా వస్తువులు ఇవ్వచ్చు. అయితే
మందిరం ఎవరిదంటే ప్రభు చాలా నిక్కచ్చిగా చెప్తాడు, నా మందిరము అనని. అంటే మందిరానికి వచ్చేటప్పుడు ఇమానియల్ చర్చ్కి వెళ్తాను అని రాకూడదు. దేవుని మందిరంలోకి, ఆయన కుటుంబంలోకి వెళుతున్నాను అనే ఆలోచనతో రావాలి. ఆ భయం కలిగి మనం రావాలి. ప్రభు అంటాడు, నా ప్రార్థన మందిరం. ఆయన మందిరాన్ని పరిచయం చేసేటప్పుడు మరొక మాట అన్నాడు, నా అని. దాన్ని ఏమంటాడంటే ప్రార్థనా మందిరము అంటాడు. అనగా మందిరములో ఉండాల్సింది ఏమిటంటే ప్రార్థన అని అర్థం. మందిరంలో ఉండాల్సిందేమిటి? ఒకసారి చెప్దాం. మందిరంలో ఉండాల్సింది ప్రార్థన ఉండాలి. ప్రభుల వారు చెప్పినట్టుగా నా ప్రార్థన మందిరంలో అని అంటాడు. దేవుని సన్నిధానంలోకి వచ్చే ప్రతి బిడ్డ మందిరము ఫలానా వారిది కాదు, మందిరము ప్రభువుది. నేను అక్కడికి ఎందుకు వెళ్తున్నానంటే ప్రార్థన చేసుకోవటానికి. ప్రార్థన చేసుకోవటానికి. ప్రార్థనకు సరైనటువంటి నిర్వచనం ఏమిటంటే, ప్రార్థన అంటే ప్రభువుతో మాట్లాడేటటువంటి కార్యం, దేవునితో మాట్లాడే ఒక శ్రేష్టమైన కార్యము. దేవునితో మాట్లాడటానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఇది. దయచేసి గమనించాలి. నేను ప్రార్థన చేసుకోవటానికి మందిరానికి వెళ్తున్నాను. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడము అని అర్థం. రెండవది, ప్రార్థనకున్న ఒక సరైన నిర్వచనం ఏమిటంటే, ప్రార్థించే వ్యక్తిలో ఉన్న అపరిశుద్ధతని ప్రార్థన వినే దేవునికి ఇచ్చి, ప్రార్థన వింటున్న దేవునిలోని పరిశుద్ధతని ప్రార్థన చేసే వ్యక్తి తీసుకోవడం. నాలో ఉన్న అపరిశుద్ధతని ప్రభువుకి ఇచ్చి, ప్రభులో ఉన్న పరిశుద్ధతను నేను తీసుకోవడం ప్రార్థన. అంతేకాని కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీద నిలబడి, ప్రభా నా కూతురిలాగా, నా కొడుకులాగా, నా మొగుడిలాగా, నా పెళ్ళామిలాగా అని మన సోదే ప్రభుకి చెప్పాల్సిన పని లేదు. ఎందుకు చెప్పకూడదు అంటే, నీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నీ జీవిత గ్రంథాన్ని రాసిన వాడను నేనే అన్నాడు. అంటే నీకెప్పుడెప్పుడు నువ్వు పుట్టిన తరువాత ఏ దశలో నీకేం చేయాలి అనేది ప్రభు దగ్గర ఒక రికార్డు ఉంది. ఆయన దగ్గర ఒక రికార్డు ఉంది. నువ్వు పుట్టినప్పటి నుండి చనిపోయేటంత వరకు నీకు ఏమేమి చేయాలి అనేది ప్రభు దగ్గర ఒక రికార్డు ఉంది. నువ్వెంతకాలం బ్రతకాలి, నీకేమేమి ఇవ్వాలి, ఎప్పుడు నీ వివాహం, ఎప్పుడు నీ ఉద్యోగం, ఎప్పుడు నీ చదువు, ఈ రీతిగా ప్రతి ఒక్కటి మనిషి జీవితంలో వానికి అవసరమైన ప్రతి ఒక్కటి కూడా ప్రభువు తన చేతులతో నీ జీవిత గ్రంథాన్ని రాశాడు. నమ్మిన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్దాము. ప్రభువు తన చేతులతో నీ జీవిత గ్రంథాన్ని రాశాడు. ఎంత గొప్పోడో గమనించాల్సింది. నీవెంత గొప్పదానివో గమనించాలి. ఆయన తన చేతులతో నీ జీవిత గ్రంథాన్ని రాసిన తరువాత ఆయన ఎప్పుడు దాన్ని కొట్టివేయడు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ఆయన ప్రజల్ని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ప్రజల్ని ఎప్పుడు నాశనం చేసేవాడు కూడా కాదు. ఒకసారి నెహెమ్యా గ్రంథము చూడండి. ఈ వాక్యాన్ని అట్లే ఉంచుకొని నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయాన్ని చూద్దాం. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. నెహెమ్యా 9వ అధ్యాయం చూడండి, 31వ వచనం. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడవై ఉన్నావు. చూడండి, దేవుడు ఎట్లాంటి వాడంటే
కృప కనికరములు గల దేవుడై ఉన్నాడు. నన్ను గమనించాలి. కృప కనికరములు గల దేవుడై ఉన్నాడు. కృపగల దేవుడు అంటే ఇబ్బంది ఏమి లేదు. కనికరం గల దేవుడు అంటే ఇబ్బంది లేదు. అయితే కృపా కనికరములు గల దేవుడు అంటే నీ పట్ల కృప చూపెట్టడమే కాకుండా కనికరం కూడా చూపెడతాడు. ఈ లోకంలో మనము బ్రతకాలి కాబట్టి ఎవరి కనికరమో మనకు అవసరం, ఎవరి దయో మనకు అవసరం. భార్యకు భర్త దయ కనికరం అవసరం, భర్తకు భార్య కనికరము దయ అవసరం, పిల్లలకు తల్లిదండ్రుల కనికరము దయ అవసరం, ఒక ఉద్యోగికి అధికారి కనికరము దయ అవసరం, వ్యవసాయదారునికి దేవుని కనికరము దయ అవసరం. ఎందుకంటే వర్షం కురవకపోతే వ్యవసాయదారుడు ఎంత చాకచక్యం కలిగిన వాడైనా భూమిలో నుండి పంట పండించుకోలేడు కదా. ఆ రీతిగా దేవుని యొక్క కనికరం ఉంటేనే వర్షం కురుస్తుంది, తన భూమి పండుతుంది. దేవుని పిల్లలు గమనించాల్సింది, ఆయన నాశనము చేసేవాడు కాదు, ఆయన విడిచిపెట్టేవాడు కూడా కాదు. ఆయన ఎవరంటే కృప కనికరము గల దేవుడు. ఎందుకు నాశనం చేయడు అంటున్నారు? నెహెమ్యా గ్రంథంలో ఇశ్రాయేలీయులను గూర్చి మాట్లాడుతూ వారు దేవుని తిరస్కరించారు, దేవుని ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు. వారు దేవునికి వ్యతిరేకంగా వారు పనులు చేశారు. వారి హృదయము కఠినపరుచుకున్నారు. దేవుడు ఎన్ని పర్యాయాలు వారిని హెచ్చరించినా వారి హృదయ కాఠిన్యము మారలేదు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు అంటాడు. ధర్మశాస్త్రం ఆ రోజుల్లో వారికి దేవుడు. ఈ రోజుల్లో మనకు దేవుడు యేసు ప్రభుల వారు. అయితే ఆయన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు మనకు దేవుడు. సంఘంలోకి వచ్చిన తరువాత, సంఘంలోకి రాకమునుపు యేసయ్య మనకు దేవుడు. ఆయన మనల్ని లోకం నుండి ప్రత్యేకపరిచి ఆయన ప్రశస్తమైన రక్తంతో కడిగి పవిత్రుల్నిగా చేసి ఆయన ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాడు. ఇక్కడికి వచ్చిన తరువాత ఆ కృపగల దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ చేతికి అప్పగించాడు. అనగా లోకంలో ఉండేటప్పుడు యేసయ్య పని చేశాడు. సంఘంలోకి వచ్చిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనము సరిచేయబడాలి. మన పితరుల కాలంలో ధర్మశాస్త్రము దేవుడుగా పనిచేసేది. ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు తిరస్కరించారు. వారి హృదయాన్ని కఠినం చేసుకున్నారు. దేవునికి భయపడలేదు, విచ్చలవిడిగా తిరిగారు. వారిని నాశనం చేయటానికి దేవుని దగ్గర చాలా కారణాలు ఉన్నాయి. వారిని విడిచిపెట్టేయటానికి దేవుని దగ్గర చాలా కారణాలు ఉన్నాయి. మనం కూడా ఆలోచిద్దాం. మనల్ని నాశనం చేయటానికి దేవుని దగ్గర కారణాలు ఉన్నాయి. మనల్ని విడిచిపెట్టేయటానికి కూడా దేవుని దగ్గర కారణాలు ఉన్నాయి. అయితే ఆది నుండి దేవుడు తన ప్రజల్ని నాశనం చేయాలని కాదు, విడిచిపెట్టాలని కాదు. ఆయన నాశనం చేసే తత్వం ఆయనది కాదు. బైబిల్ సెలవిస్తుంది. యోహాను 10:10లో దొంగ దొంగిలించుటకును, హత్య చేయుటకును, నాశనము చేయటానికి వస్తాడు. నేనైతే జీవం ఇవ్వటానికి వచ్చాను, నా గొర్రెలకు సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి వచ్చానని ప్రభు చెప్తాడు. ప్రభుల వారు జీవం ఇచ్చేవాడు, నాశనం చేసేవాడు కాదు. అయితే ఈ స్థలంలో మనల్ని కూడా ఆలోచించాలి. మన తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మన జీవిత గ్రంథాన్ని రాసిన ఆ గొప్ప దేవుడు ఏ ఏ దశలో నీకేం చేయాలి అనేది ఆయన ఎరుగును. ఎప్పుడు ఆ కార్యం మన జీవితంలో జరిగిస్తాడు అంటే, ఒకటి
నిన్ను సృష్టించిన సృష్టికర్తను మరచిపోకుండా ఉంటే అప్పుడు ఆయన నీ జీవితంలో ఏం రాశాడో అవన్నీ జరిగిస్తూ ఉంటాడు. నా మాట మీకు అర్థమైంది అనుకుంటాను. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీవు మరిచిపోకుండా ఉంటే నీ జీవితంలో ప్రభుల వారు ఏమేమి చేయాలనుకుంటాడో అవన్నీ కూడా చేస్తాడు. ఎంతమందికి పెళ్ళయింది? ఓసారి చేయి చూపెట్టండి. వెరీ గుడ్. ఎంతమందికి పిల్లలు ఉన్నారు? ఒకసారి చేయి చూపెట్టండి. మీ పిల్లల్ని మీరు మర్చిపోతారా? మీరు ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళకు మంచి భోజనం పెట్టాలని ఉంది కదా, మంచి దుస్తులు ఇవ్వాలని ఉంది కదా, మంచి విద్య నేర్పించాలని ఉంది కదా, ఆ గ్రామం అంతట్లో నా బిడ్డలు బాగుండాలి అనే ఆశ ప్రతి తల్లి తండ్రికి ఉంది కదా. అదే రీతిగా యేసయ్య కూడా ప్రపంచంలో ఎంతోమంది జనమున్నారు, ఎన్నో దేశాలు, ఎన్నో జాతులు, కులాలు, మతాలు, వాటన్నింటిలో నుండి నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. వాళ్ళందరిలో నుండి నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. అందుకని ఆయన నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను నాశనం చేయడు. ఆయనకున్న గొప్ప మనస్సును బట్టి ఎందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచబడకూడదు? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈ స్థలంలో కూర్చొని నీవు ఆలోచన చేస్తే నీవెవరో నీకు బాగా తెలుసు. నీ పరిస్థితి, నేనెవరో నాకు తెలుసు. నా పాపం, నా జీవితంలో ఉన్న చెడు, నా జీవితంలో ఉన్న మంచి, ఇవన్నీ కూడా నాకే బాగా తెలుసు. నేను ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ప్రభు నన్ను విడిచిపెట్టడానికి చాలా కారణాలు ఉంటాయి. ప్రభు నాతో కలిసి ఉండటానికి అన్ని మంచి కార్యాలు ఉండవు. ఇప్పుడు మనమంతా దేవుని ఎదుటే కూర్చున్నాం. ఒకసారి ఆలోచించండి. నిన్ను ప్రభు నాశనం చేయలేదు, ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన విడిచిపెట్టకుండా, నాశనం చేయకుండా రోజు రోజు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడికంటే ఆయన మందిరానికి. ఎందుకు? ఆయన ప్రార్థనా స్థలానికి. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేయుదును అని అంటాడు. యెషయా 56:7 ఈ మాట చెప్పాడు. ఇది వరకు వాక్యాన్ని చదివాను. పౌలు ఆ సందులో మగపిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, చూడు, పట్టుకురా. 56:7 చూడండి. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింప చేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారము లగును అని చెప్పాడు. ప్రభుల వారు ఒక వ్యక్తిని ఎప్పుడు ఆనందింప చేస్తాడంటే, నన్ను బాగా వినాలి. మందిరానికి వచ్చి మీరు చాలామంది దుఃఖంతో వెళుతూ ఉన్నారు. ఆరోగ్యం బాగలేదని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, ఇంటి దగ్గర సమస్యలు ఉన్నాయని, భార్యతో సంతోషం లేదు, భర్తతో సంతోషం లేదని, ఇలాంటివి బోలెడని మన జీవితాల్లో ఉండి మనల్ని బాధ పెడుతూ ఉన్నాయి. రే ముందుకురా. వాడు వచ్చినప్పటి నుండి అట్లా ఇట్లా తిరుగుతూ ఉన్నారు. మీరెవరు పట్టించుకోవడం లేదు. దయచేసి గమనించాల్సింది, పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు తల్లిదండ్రులు వాళ్ళని ముందు కూర్చోబెట్టి వాళ్ళకి కాస్త భయం పెట్టాలి. రే, మీరెవరైనా సైతాన్ని
మందిరంలో ప్రభు చేసే పని ఏమిటంటే, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను. అంటే ఎవరు ఆయన మందిరంలోకి వస్తారో, ఎవరు ఆయన మందిరంలో ప్రార్థిస్తారో, బాగా వినండి. ఎవరు ఆయన మందిరంలోకి వస్తారో, ఆయన మందిరంలో ఎవరు ప్రార్థిస్తారో వారిని ఆనందింపచేస్తాను అని అంటాడు. ఎంతమందికి మాకు ఆనందం వద్దు, సంతోషం వద్దు, రోజు మేము ఏడ్చుకోవాలా అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. మనకు సంతోషమే కావాలని అనుకుంటాం, కానీ పరిస్థితులు మనల్ని ఏడిపిస్తూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, కుటుంబ సమస్యలు కానీ, పిల్లల విషయం కానీ, భర్త విషయం కానీ, భార్య విషయం కానీ, ఎన్నో పనిచేసే స్థలాలలో కానీ ఎన్నో విషయాలు మనల్ని ఏడిపిస్తూ ఉంటాయి. ఎక్కడో మన హృదయంలో ఆ దుఃఖం ఉండి మనల్ని పీడిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు అనిపించేది ఈ జీవితం ఎందుకు అని, ఒక్కొక్కసారి మనకు అనిపించేది చనిపోతే బాగుండని. దయచేసి వినాలి. ఒకప్పుడు భార్య చాలా మంచిగా మాట వినేది, ఇప్పుడు తిరగబడుతూ ఉంది. ఒక ఆయన మాట్లాడుతూ అంటాడు, సార్ ఏం చేస్తే ఆమె మారుతుంది అని. నువ్వు చెప్పు, ఏం చేయాలనుకుంటున్నావో అంటే. చంపేద్దామని ఉంది సార్ అని. అందుకు నన్ను అడిగేది ఎందుకు, పోలీసు వాళ్ళని అడుగు చెప్తారని చెప్పిన. ఏం చేస్తే ఆమె మారుతుందని. భార్యని గురించి కూడా భర్తలకి ఇంత దుఃఖం ఉంది, భర్తను గురించి కూడా భార్యలకు ఇంకా దుఃఖం ఉంది. దయచేసి గమనించాలి. భార్య భర్త అనేటటువంటిది ఓ శ్రేష్టమైన సంబంధం. గోపెన్న రెడక్క అట్లే నిలబడండి, ఇద్దరు ఒక జతగా నిలబడండి. రాక లోపలికి రండి, వాళ్ళిద్దరిని చూడండి. వాళ్ళిద్దరూ జంట పక్షులు, ఎక్కడికి వెళ్ళినా కలిసిపోతారు. వాళ్ళ పిల్లలు వైజాగ్లో ఉన్నారు, వైజాగ్కి కలిసిపోతారు. బజార్లోకి వచ్చినా ఇద్దరు కలిసి వస్తారు, హాస్పిటల్కి వెళ్ళినా ఇద్దరు కలిసి వస్తారు. నేను కొన్ని ఏండ్ల నుండి వాళ్ళని చూస్తూ ఉన్నాను. వాళ్ళిద్దరూ ఎప్పుడు భార్య మీద భర్త కానీ, భర్త మీద భార్య కానీ ఏ విధమైన కంప్లైంటు లేదు. ఏదైనా చెప్తే ఆ గోపెన్న నవ్వుతా, నాకు ఈ బలహీనత ఉందన్న, ఆరోగ్యం కోసం ప్రార్థన చేయి, అది ఒక్కటి అంటాడు. దయచేసి కూర్చోండి. నా భార్య భర్తలు అనేటటువంటిది చాలా చక్కటి సంబంధం. ఆ సంబంధాన్ని మనం కాపాడుకోవాలి. భర్త ఆరోగ్యవంతుడిగా ఉండి సంపాదించి పెట్టేటప్పుడు ఆహా ఓహో అని, ఒకవేళ ఆయన సంపాదన లేకపోతే ఆయన తిరస్కరించే స్వభావం భార్యకు ఉండకూడదు. రెండవది, భర్త కూడా భార్య నాజుగ్గా ఉండి ఆరోగ్యంగా ఉండి పనిచేసేటప్పుడు దయచేసి వినాలి. ఆమెను బాగా ప్రేమించి ఒకవేళ ఏ రోగమో వచ్చి బలహీనమైపోతే ఆమెను తిరస్కరించే స్వభావము భర్తకు ఉండదు. అన్న వెంకటరామన్న, నాకు డబ్బులు ఇచ్చినారే మీరు 20,000, మీరు కొంచెం లేచి నిలబడండి, నీరుగట్టిపల్లి అన్న. వీళ్ళ భార్య సిక్ అయిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది, కళ్ళు కూడా సరిగా కనిపించవు. అయితే భర్తగా తన ధర్మం, ఆమెను ఎప్పుడు తిరస్కరించలేదు. ఈ బళ్ళకు వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా, ఆమె ఇంటికాడు ఉంది అన్న, ఆమెకి బల్ల ఇవ్వండి, రొట్టె ఇవ్వండి, ద్రాక్షరసం ఇవ్వండి అని. నేను అడుగుతాను, అక్క ఎట్లుంది అని. అట్లే ఉందన్న, ఏదో చూసుకోవాలని మగ్గాలు నేర్చుకుంటూ భార్యను అంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. తన చిన్న కష్టంలోనే ప్రేమ విందు కోసం నాకు పోయిన వారం 20,000 ఇచ్చినాడు. దయచేసి గమనించాలి. కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతో మాదిరికరంగా ఉన్నాయి, ఆదర్శప్రాయంగా ఉన్నాయి. వాళ్ళని చూస్తే నాకు ఎంతో సంతోషం. భార్య అంత సహకారి కాకపోయినా నేను అనుకుంటాను వంట వార్పు కూడా తానే చేస్తాడని.
అంత బలహీనురాలైన భార్యని తనతో పెట్టుకొని తను ఏదో కష్టపడి పనిచేసి భార్యను పోషిస్తూ భక్తి జీవితాన్ని కూడా విడిచిపెట్టలేదు. దేవుని మీద తనకున్న ఆశను బట్టి ఆ చిన్న పని, మగ్గాలు నేసే పని, మగ్గాలు నేసేవాళ్ళు మీరు చాలామంది ఉన్నారు. అందులో 20,000 రూపాయలు నాకు ఇచ్చినాడు. నేను అన్నాను వద్దన్నా అని అంటే, నేను నీకే లేదు దేవునికి ఇస్తా ఉన్నాను, ప్రేమ బిందు కొరకు ఇస్తున్నానని చెప్పాడు. కొట్టేదేదో బాగా కొట్టండి, పిడకలు తట్టినట్లు తట్టద్దండి. ఆ ఎమోషన్ వస్తే కొట్టండి. మనకు సంబంధమే లేదు. కడపలో సరోజమ్మ గారు, మన ప్రదీప్ వాళ్ళ మేనత్త గారు, అమ్మగారు కూడా నిన్న మందిరం కడుతున్నామంటే మన సంఘానికి సంబంధమే లేదు. భక్త సింగ్ వారు వాళ్ళు మనల్ని అసలు వాసన కూడా చూడరు. మనం కూడా వాళ్ళని అట్లా చూడం. అటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయి. మనం అట్లా లేదులే, మనం అందరినీ ప్రేమిస్తాం, అందరికీ సమాధుల్లో చోటిస్తాం, మనకి ఆ భేదాభిప్రాయాలు లేవు. ఆ తల్లిగారు ప్రార్థనా స్థలాలు కడుతున్నారని చెప్తే నిన్న 50,000 రూపాయలు పంపించినారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, మీరు కూడా నాకు ఇవ్వండి అని కాదు. మీరిచ్చే ప్రతి 10 రూపాయలు కూడా దేవుని సేవలో వాడబడుతుంది, అందులో సందేహము లేదు. దేవుని పిల్లలుగా మీరు చేసే ప్రతి సహాయము సర్వశక్తిమంతుడైన దేవుని పనికే. ఏదో ఒక రోజున దేవుడు మిమ్మల్ని అడిగేటప్పుడు, ప్రభువా నేను నీ పని కొరకు ఇచ్చాను అని మీరు చెప్పాల్సిన పని లేదు. మీరు చేసే ప్రతి కష్టం, ప్రతి ఆర్థిక సహాయానికి దేవుడు జ్ఞాపకం ఉంచుకొని దానికి వేయంతలుగా ప్రతిఫలాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అది మీకే కాదు, మీ పిల్లలకి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే మా తల్లిదండ్రులు అది మాకు నేర్పించారు. దేవునికి ఇవ్వడం ఒక భక్తే కాదు, ఓ ప్రార్థనే కాదు, ఇది ఇవ్వడం కూడా నేర్పించాడు. దేవునికి ఇవ్వడం వల్లనే ఈరోజు ఈ స్థితిలో నిలబడటానికి ప్రభు సహాయం చేశాడు. దయచేసి గమనించాల్సింది, నా ఆలోచన మీరివ్వండి అని చెప్పే మాట కాదు. నా ఆలోచన మందిరానికి వచ్చేటప్పుడు దేవుని మందిరంలోకి నేను వెళుతున్నా, ఆ మందిరంలో ఆయన నన్ను ఆనందింప చేస్తాడు. ఇన్ని సంవత్సరాలుగా నేను వస్తున్నా, ఎందుకు నాకు ఆనందం లేదు? నా కుటుంబ విషయంలో ఎందుకు ఆనందం లేదు? లేక నా వ్యవసాయమో, నా వ్యాపారమో, నా ఉద్యోగంలో ఎందుకు నాకు ఆనందం లేదు? నేను ప్రభు సముఖంలోకే వస్తున్నాను కదా అనే ఆలోచన మీకు రావచ్చు. ఆలోచన చాలా మంచిదే, ఆ ప్రశ్న చాలా మంచిదే. ఎందుకు అంటే, ఈ మందిరాన్ని దేవుంది అనుకోలేదు మీరు. ఈ మందిరం ఇమ్మాన్యుయల్ చర్చ్ అనుకుంటున్నారు. ఒకవేళ ఇక్కడ ఏదైనా మీ హృదయానికి నొప్పి కలిగించే మాట ఉంటే ఏమంటారో తెలుసా? ఈ మందిరం కాకపోతే ఇంకో మందిరం ఉంది, రాపోదాము అని అంటారు. ఎందుకు ఆ మాట అంటారంటే, ఇది దేవుని మందిరం అనే ఆ ఆలోచనలోకి ఇంకా రాలేదు. రెండవది, దేవుని మందిరం అని చెప్పిన తరువాత ఇక్కడ ప్రార్థనే ముఖ్యం. ఏమి ముఖ్యము చెప్పండి, ఏం ముఖ్యము? చాలామంది ప్రార్థన చేయరు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఉంటారు. మగోళ్ళైనా అంతే, ఆడోళ్ళైనా అంతే. అమ్మా వినండి, చాడీలు చెప్పుకునేది ఎక్కువైపోయింది. మగోళ్ళు కూడా అంతే. ఇప్పుడు జాన్ చేసే పని సామేలుకు నచ్చదు, సామేలు చేసే పని జానుకు నచ్చదు, సామేలు చేసే పని పౌలుకు నచ్చదు, పౌలు చేసే పని సూరికి నచ్చదు. వీళ్ళకు ఒకరికొకరికి నచ్చకపోగా పని ఎవరిది పనిచేయటో తెలుసా? దేవుని పని పాడైపోతూ ఉంది. దయచేసి గమనించాలి.
ఎప్పుడూ ఆలోచించాల్సింది, మందిరం లేకొచ్చే ప్రతి బిడ్డ ఒకరికొకరు నచ్చడం కాదు, మనమందరం దేవునికి నచ్చాలి. మనం చేసే ప్రార్థన ద్వారా, మనం చేసే పని ద్వారా ప్రభువుకి నచ్చాలి. ఎందుకంటే ఆయన నాశనం చేయడు, ఆయన విడిచిపెట్టడు, కానీ నీకు ఆనందము కలగజేయడు. నెహెమ్యాలో చెప్పినట్టుగా వారు ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు, వారి హృదయాలు కఠినం చేసుకున్నారు, వారు దేవుని చాలా దుఃఖపరిచారు. ఆయన నాశనం చేయడు, ఆయన విడిచిపెట్టడు, కానీ ఆనందము కలిగించాడు. నీ జీవితంలో ఆనందము దూరమైపోతుంది, నీ కుటుంబంలో ఆనందము దూరమైపోతుంది. భార్య భర్తలు ఉంటారు, సంతోషం ఉండదు. తల్లిదండ్రులు పిల్లలు ఉంటారు, సంతోషం ఉండదు. ఉద్యోగం ఉంటుంది, దాని ద్వారా సంతోషం ఉండదు. వ్యాపారం ఉండొచ్చు, వ్యవసాయం ఉండొచ్చు, దాని ద్వారా సంతోషం ఉండదు. అయితే గమనించాల్సింది ఎందుకు అని అడిగితే, ఒకటి, ఇది ప్రార్థనా మందిరం, ఇది దేవుంది. ఈ ప్రార్థనా మందిరంలో ప్రభువు అంటాడు, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. 2 విషయాలు చెప్తాడు, దహన బలులు అని అన్నాడు. ఈ విషయాన్ని బాగా గమనించాలి. మందిరంలోకి వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి దహన బలి అర్పించాలి, రెండవది బలులు అర్పించాలి. దహన బలి అంటే బలిపీఠము దగ్గరికి వచ్చి, బలిపీఠము దగ్గరికి తీసుకొచ్చిన బలి పశువుని వధించి ఆ బలిపీఠం మీద దాన్ని పెట్టి అది బూడిదయ్యేంత వరకు కాల్చాలి. దహన బలి అంటే బలిపీఠము దగ్గరికి వచ్చి అక్కడ బలి పశువుని వధించి బలిపీఠం మీద పెట్టి అది బూడిద అయ్యేంత వరకు కాల్చాలి. మరి దేవుని మందిరంలోకి నేను వచ్చాను, ఇక్కడ నేను అర్పించాల్సిన దహన బలి ఏది అని మీరు అడగచ్చు. ఇక్కడ అర్పించాల్సిన దహన బలి కంటే ముందు ఎందుకు బలులు అర్పించారు అంటే, ఒక వ్యక్తి తాను చేసినటువంటి పాపము పరిహరించబడటానికి దహన బలులు అర్పిస్తూ వచ్చారు. ఇక్కడ దేవుని మందిరంలో నేను అర్పించవలసిన దహన బలి ఏది, నేను అర్పించవలసిన బలులేమిటి అని మీరు అడగచ్చు. నేను ఇంతవరకు చెప్పాను కదా, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పడం అనేది చాలా పెద్ద పొరపాటు. చూడండి, ఆమె ప్రవక్తిని మిరియామి తన తమ్ముని గూర్చి చెడుగా తన అన్నకే చెప్పింది. అయినా ఆ ఇంట్లో సమాచారం, ఆ ఇంట్లో వారు ఒకరి సమాచారం ఒకరికి చెప్పుకున్నందువలన ఆమె నుదుటి మీద కుష్టు వచ్చేది. చాడీలు చెప్పడం ఎంత భయంకరమైందో ఆలోచించాలి. దేవుని మందిరంలోకి వచ్చిన నీవు ఎవరి మీద చాడీలు చెప్పకూడదు, ఏ కుటుంబం మీద చెప్పకూడదు. ఎన్నోసార్లు మీకు చెప్పుంటాను, ఒకవేళ ఎవరి మీదైనా చాడీలు చెప్తే అది నీకు అప్పుడు సంతోషంగా ఉండొచ్చు, ఆ చెప్పిన తప్పు నీ ఇంట్లో ప్రారంభం అయిపోతుంది. దయచేసి వినాలి. ఒక ఆడబిడ్డ గురించి నువ్వు చెడుగా చెప్తా ఉన్నావు, నీ ఇంట్లో ఆడబిడ్డ ఉంటుంది, అదే నువ్వేం మాట్లాడుతున్నావో అది నీ బిడ్డలో ప్రారంభం అయిపోతుంది. కాకపోతే కొంత టైం తీసుకుంటుంది. ఒక మగబిడ్డ గురించి చెప్తావు, నీ ఇంట్లో మగబిడ్డ ఉన్నాడు, నువ్వేం ఆ మగబిడ్డ గురించి చెప్తున్నావో అదే నీ ఇంట్లో ఉన్న మగబిడ్డలో ప్రారంభమవుతుంది. ఒక కుటుంబంలో సంసారాన్ని గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటావు, అదే నీ కుటుంబంలో కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి మందిరంలోకి వచ్చే ప్రతి వారు కూడా ప్రార్థించటానికే రావాలి, పనికిరాని విషయాలు మాట్లాడుకోవటానికి ఇక్కడ రాకూడదు. ప్రార్థించడం అంటే ప్రభుతో మాట్లాడడం. రెండవది, దహన బలులు
వారు అర్పించాలి అని చెప్పాడు. నాలో దహన బలులు ఏమున్నాయి అర్పించటానికి? అబద్ధాన్ని బలి ఇచ్చి బలిపీఠం మీద పెట్టి కాల్చేయాలి. కోపాన్ని బలిపీఠం మీద పెట్టి బలి అర్పించి బలిపీఠం మీద పెట్టి కాల్చేయాలి. చాడీలు చెప్పడము అనేది బలి ఇచ్చి బలిపీఠం మీద పెట్టి కాల్చేయాలి. మోసము ఇలాంటివన్నీ కూడాను నీ లోపల ఎక్కడో దాగున్నాయి. ఆ సందర్భం వచ్చినప్పుడు అవి బయటకు వచ్చి పని చేస్తూ ఉంటాయి. పని చేసి తిరిగి లోపలికి వెళ్ళి ఎక్కడో దాక్కుంటాయి. దయచేసి చాలామంది బిడ్డలు ఆలోచించాల్సింది, మనం చేసే చిన్న తప్పు పెద్ద తప్పు అప్పటికి సరదాగా ఉంటుంది, అప్పటికి సంతోషంగా ఉంటుంది. ఏ తప్పు నువ్వు చేస్తున్నావో, ఏ తప్పు నువ్వు మాట్లాడుతున్నావో, ఎవరి గురించి చెడుగా చెప్తున్నావో, ఎవరి గురించి ఆ మాటలు ఈ మాటలు అంటున్నావో అవి నేరుగా నీతో పాటు నీ ఇంటికి వచ్చేస్తాయి. నీ ఇంట్లో అది కాపురం పెడతారు. ఏదో ఒక్క రోజున అది పైకి నిలబడతారు. ఆ రోజు నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనమే లేదు. నిన్ను వదిలిపెట్టిపోదు. ఎందుకో తెలుసా? నీవే ఆహ్వానించావు వాటిని. అయితే ఇక్కడికి వచ్చిన వారు ఏం చేయాలంటే ప్రార్థన. ఇక్కడికి వచ్చిన వారు చేయాల్సింది ఏమిటంటే ప్రార్థన. ఇక్కడికి వచ్చి నష్టపోవద్దండి, ఇక్కడికి వచ్చి కష్టపడద్దండి. మందిరానికి ఎందుకు వచ్చారంటే వారిని నేను ఆనందింపజేస్తాను, దేవుడు సంతోషింప చేయటానికి ప్రభులు వారు మనల్ని ఆ మూల నుండి ఈ మూల నుండి తీసుకొచ్చాడు. సంతోషం లేదంటే కారణం దేవుడు కానే కాదు. నీవు దహన బలులు అర్పించాలి, అర్పించలేదు. నీలో ఉన్న చెడుని బలి ఇవ్వాలి, దాన్ని బలిపీఠం మీద పెట్టి కాల్చేయాలి. మీరు అడగచ్చు, మన పితరుల కాలంలో బలి ఇచ్చి బలిపీఠం మీద అగ్నితో కాల్చారు, మరి ఇప్పుడు అని అడిగితే బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనం. బైబిల్ ఉన్న బిడ్డలు తీసి చూడండి. ఇర్మియా 23వ అధ్యాయం 29వ వచనం చూడండి. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? నా మాట అగ్ని వంటిది కాదా అని వదిలిపెట్టలేదు. ఏమంటాడు తెలుసా? బండను బద్దలు చేసే సుత్తి నా మాట అని అంటాడు. అంటే కొన్ని పర్యాయాలు మన హృదయాలు బండలాగా ఉంటాయి. ఎంత చెప్పినా అసలు ఆ హృదయాల్లోకి వాక్యం వెళ్ళదు. వాక్యం వెళ్ళి బండను తాకి ఒక వస్తువు ఎట్లా వెనక్కి వస్తుందో, వాక్యం కూడా చాలా పర్యాయాలు నీ హృదయాన్ని తాకి వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. అందుకు ప్రభు అంటాడు, నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అని అన్నాడు. ఎంతమంది రాయి కొట్టేవాళ్ళు ఇక్కడ ఉన్నారు? రాయి కొట్టేవాళ్ళు, ఎతుపేతురు చేయి పైకి రాయి కొట్టేవాళ్ళు ఉన్నారు. బండ ఒక సరైన కొలతలో రావాలంటే బండని ఏం చేస్తారు మీరు? రాయిని కాలుస్తారా? కాల్చరా? కాల్చకుండానే కొడతారా? కాలిస్తే ఏమవుతుంది? కాలిస్తే ఏమవుతుంది? బండని కాలుస్తారు, బండని తర్వాత కొడతారు. వీళ్ళు కాల్చకుండా పచ్చిరాయినే కొడతారు. రెండు విధాలుగా కూడా ఉంది. ప్రభు వాక్యం సెలవిచ్చేది ఏమిటంటే, నా వాక్యం ఎటువంటిదంటే బండను బద్దలు చేస్తుంది. ఈరోజు ఆలోచించాల్సింది, ఈ బండ వెనకాల ఏముందంటే చచ్చిపోయిన లాజరు ఉన్నాడు. ఈ బండ వెనకాల ఏముందంటే చనిపోయిన లాజరు ఉన్నాడు. అందుకు ప్రభు అంటాడు, ఆ బండను రాతిని తొలగించండి,
అని చెప్పి ఆ తర్వాత లాజరా లేచిరా అని అన్నాడు. లాజరు అంటే అక్కడ చరిత్ర ప్రకారంగా ఒక వ్యక్తి. ఆయన మార్త మరియలకు సోదరుడు. దయచేసి వినాలి, ఇక్కడ లాజరు అంటే దేవుని సహాయము అని అర్థం. ఈ హృదయం అనే బండ వెనకల లాజరు ఉన్నాడు. దేవుని సహాయం ఉంది. అది చచ్చిపోయాది. ఎందుకు చచ్చిపోయాదో తెలుసా? చచ్చిపోయి అది భూస్థాపితము అయిపోయాడు. ఎందుకో తెలుసా? బైబిల్ చెప్తాది, బలులు అర్పించేటటువంటి అనుభవం లేదు, దహన బలులు అర్పించే అనుభవం లేదు. ఈ రోజున ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది, చాలామంది భర్త గురించి చాలా చెడుగా చెప్పేస్తూ ఉంటారు. అది వాళ్లకు సంతోషం. వాని గురించి చెడుగా చెప్పి వానితోనే కాపురం చేసి వాడికే పిల్లల్ని కంటా ఉంటారు. ఎంత అసహ్యమైన నాగరికతో చూడు అది. దయచేసి గమనించాలి. కొంతమంది భార్య గురించి కూడా చాలా చెడుగా చెప్పేస్తూ ఉంటారు. ఆ రీతిగా చెప్పి ఆమెతోనే దాంపత్యం చేసి ఆమెకే పిల్లల్ని కంటా ఉంటారు. అటువంటి పిల్లలు ఎట్లా తయారవుతారో చూడండి. దయచేసి వినాల్సింది, మొట్టమొదట దహన బలులు అర్పించేది నేర్చుకోవాలి. నీలో ఏది పనికిరానిదో ఈ ఉదయకాలమందు దాన్ని దేవుని సన్నిధానంలో బలి ఇచ్చి వాక్యమనే అగ్నితో దాన్ని కాల్చివేసుకోవాలి. అంటే ప్రభువా, ఈ వాక్య ప్రకారంగా నేను లేనయ్యా, నీ వాక్యం ఎదుట నేను నిలబడినప్పుడు నా జీవితంలో ఈ తప్పులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. వాటిని నేను బలిస్తూ ఉన్నాను, చంపేస్తూ ఉన్నాను. నీ వాక్యం మీద వాటిని పెడుతున్నాను. వాటిని కాల్చి బూడిద చేయండి. నన్ను నిర్దోషిగా చేయండి. నన్ను నిష్కళంకంగా చేయండి. నన్ను పరిశుద్ధంగా చేయండి అని దహన బలి నీవు అర్పిస్తే వాక్యం సెలవిస్తుంది, నా మందిరంలో వాటిని నేను ఆనందింపచేస్తానని చెప్తాడు. నా మందిరంలో వాటిని ఆనందింపచేస్తానని. ఈ కార్యము చేయకుండా మన ఆనందం కొరకు ఎంత మనం ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండదు తల్లి, ప్రయోజనం ఉండదు తమ్ముడు. దయచేసి గమనించాలి. ఎక్కడో ఒక దగ్గర మన ఆనందము దుఃఖంగా మారే పరిస్థితులు ఉంటాయి. మన చుట్టూ అన్నీ ఉన్నట్టే ఉంటాయి, కానీ ఏవి మనకు పనికిరావు. మనమంతా కలిగినట్టే ఉంటాం, అయితే ఏది మనకు ఉపయోగం లేకుండా ఉంటారు. ఈ ఉదయకాలమందు దేవుని సన్నిధానంలో ఆనందన్న ఆడ కూర్చో, కుర్చీ ఆడుని పోయి కూర్చో, అక్క దగ్గర కూర్చో. దయచేసి గమనించాల్సింది, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ కృప కలిగిన దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మందిరంలోకి మనల్ని తీసుకొచ్చింది దుఃఖ పెట్టడానికి కాదు, బాధ పెట్టడానికి కాదు. ఆయన వాక్యాన్ని తిరస్కరిస్తున్నామేమో, లేక ఆయనకు దుఃఖాన్ని కలిగిస్తున్నామేమో, మన హృదయాన్ని కఠినం బండలాగా చేసుకున్నామేమో. ఎన్నో పర్యాలు, ఎన్నో వాక్యాలు మన హృదయం అనే బండను పగలగొట్టడానికి ప్రయత్నం చేసిన ఆ వాక్యానికి మనం చోటు ఇవ్వలేదేమో. ఒకవేళ ఈ రోజున ఈ తప్పిదం నాలో ఉంది, ఈ తప్పిదం నాలో ఉంది, ఈ విషయంలో నేను తప్పు చేస్తున్నా, అందుకే నాకు ఆనందం లేదని తెలుసుకొని ఆ హృదయం అనే బండను పగలగొట్టుకుంటే, లోపటున్నటువంటి వాటిని బలి ఇస్తే ఆ వాక్యం అనే అగ్ని దాన్ని కాల్చి బూడిదే చేస్తుంది. దేవుడు అప్పుడు నీకు ఆనందమును కలగజేస్తానని చెప్పిన మాట నాకు వర్తిస్తుంది, నీకు వర్తిస్తుంది. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నిన్ను నాశనం చేయలేదు. ఆయన నిన్ను ప్రాణం ఉన్నంత వరకు నిన్ను విడిచిపెట్టడు. ఎందుకో తెలుసా? ఆయన వాగ్దానం అది. ఇదిగో యుగ సమాప్తి వరకు
సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అని చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఎప్పుడు తప్పే దేవుడు కాదు. ఆయన న్యాయవంతుడైన దేవుడు. ఈ ఉదయకాలమందు ఆయన సముఖంలో కూర్చున్న నీకు ఆనందం లేదు అంటే ఈ మాట బాగా గమనించాలి. కొన్ని పర్యాయాలు చెప్తూ ఉంటాం, ఎందుకో మాకు నష్టం మీద నష్టం, కష్టం మీద కష్టం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ హృదయం అనే బండ పగలాలి, లోపలున్న లాజరు బ్రతకాలి, లోపలున్న చెడు కార్యాలు బలి ఇవ్వాలి. లోపలున్న చెడు కార్యాలు బలి ఇచ్చి ఆ వాక్యమనే అగ్నితో కాల్చుకుంటే దేవుడు ఆనందాన్ని నీ ఇంటికి పంపుతాడు. దయచేసి గమనించవలసిన విషయం, దేవుని పిల్లలుగా మీకెంతకంటే నేను చెప్పగలిగింది ఏమీ లేదు. నేను చెప్పే మాటలన్నీ కూడా ఒక ప్రవక్త చెప్పిన మాటలే. ఆయన యెషయా చాలా గొప్ప ప్రవక్త. ఆయన యేసు ప్రభుల వారి జననం నుండి యేసు ప్రభుల వారి మరణము, పునరుద్ధానం, యేసు ప్రభుల వారి 1000 ఏళ్ల పరిపాలనను గూర్చి ప్రవచించిన గొప్ప ప్రవక్త. అంత గొప్ప ప్రవక్త ద్వారా దేవుని ఆత్మ విషయాలు మనకు తెలియపరచబడ్డాయి. మీరు అనుకోకండి నా విషయాలు ఎవరికీ తెలియవోనని. ఒకసారి అదే 23వ అధ్యాయం ఇర్మియా 11వ వచనాన్ని చదవండి. ఇర్మియా 23వ అధ్యాయం 11వ వచనం, ప్రవక్తలేమి యాజకులేమి అందరును అపవిత్రులు. ప్రవక్తలేమి యాజకులేమి. ప్రవక్తలు అంటే ఆ ప్రజలకు దేవుని యొక్క వాక్కును తెలియబర్చేవారు. ఆ ప్రవక్తలు దేవుని ఎదుట ఏ ప్రజలకు ప్రవక్తో ఆ ప్రజల కొరకు యెహోవా దేవుని ప్రార్థిస్తే దేవుడైన యెహోవా ప్రవక్తకు ఒక సమాచారాన్ని బయలుపరిచేవాడు. ఇదిగో నేను వారికి ఆనందాన్ని కలుగజేస్తాను, ఇదిగో వారి యుద్ధములో విజయాన్ని ప్రసాదిస్తాను, ఇదిగో వారి మీద ఉన్న తెగులుని ఆపేస్తాను, ఇదిగో వారి భూములు సక్రమంగా పండుతాయి. ఈ రీతిగా ఏ ప్రజలకు ప్రవక్తగా ఉన్నాడో ఆ ప్రవక్త ప్రభు దగ్గర ప్రార్థించి ప్రభు ఇచ్చిన జవాబును ప్రజలకు చెప్పేవాడు. మరి యాజకుడు అనేవాడు, ఆ వాక్యాన్ని మళ్ళా పెడదాము. యాజకుడు అనేటటువంటి వాడు ఏం చేస్తాడంటే దేవాలయంలో ఉండి బలిపీఠము దగ్గర నుండి మందసపు పెట్టేదాకా ప్రజల్ని నడిపించాలి. బలిపీఠము పాప క్షమాపణ, గంగాళము శుద్ధీకరణ, బంగారపు సముఖపు రొట్టెల బల్ల వాక్యానుసారమైన జీవితం, బంగారపు ధూప వేదిక ప్రార్థన, బంగారపు దీపవృక్షం పరిశుద్ధాత్మ నింపుదల, తర్వాత మందసం. అక్కడ మందసం తుమ్మకర్రతో చేసి బంగారు రేకుతో పొదిగించి ఉంటారు. ఆ మందసంలో నిబంధనల పలక, బంగారు మన్నా పాత్ర, చిగురించు అహరోను కర్ర ఉంటుంది. ఈ 3 ఉపకరణాలు కూడాను ముగ్గురికి సాదృశ్యం. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసు ప్రభుల వారికి, పరిశుద్ధాత్మ దేవునికి. దాని మీద కరుణాపీఠము ఉంటుంది. ఆ కరుణాపీఠమునకు ఏకాండమై 2 కెరూబులు అమర్చబడి ఉంటాయి. ఆ 2 కెరూబులు కూడా తమ రెక్కలు చాపి మందసాన్ని కప్పిపెట్టి ఉంటాయి. అక్కడికి ఏడాదికొక్క పర్యాయం యాజకుడు వెళతాడు. యాజకుడు వెళ్ళేటప్పుడు తాను పరిశుద్ధపరుచుకోవాలి. యాజకుడు వెళ్ళేటప్పుడు సన్ననార నిలువుటంగిని, సన్ననార లాగును తొడుక్కోవాలి. యాజకుడు వెళ్ళేటప్పుడు నడుమునకు దట్టిని కట్టుకోవాలి. యాజకుడు వెళ్ళేటప్పుడు తలకు పాగాను ధరించాలి. యాజకుడు వెళ్ళేటప్పుడు నీలి దారంతో కట్టబడిన ఒక బంగారు పతకాన్ని
తాను నుదుట కట్టుకోవాలి. దాని మీద ధర్మశాస్త్రానికి సంబంధించిన సమాచారము రాయబడి ఉంటుంది. బంగారముతో చేయబడిన పథకాన్ని నీలి దారంతో ఎందుకు కట్టుకోవాలి అంటే, ఆ నుదిటి భాగం బంగారము కనిపించడం అంటే పరిశుద్ధత. నీలి దారం అంటే సమాధానానికి సూచన. పాగా అంటే ప్రజలకు న్యాయము తీర్చేవాడు అని అర్థం. పూర్వకాలంలో కోర్టుకు వెళ్ళేటటువంటి లాయర్స్ అంతా కూడాను పంచెకట్టు కట్టి కోటు వేసుకొని తలకు పాగా కట్టుకునేవారు. అది ధర్మశాస్త్రంలో సమాచారమే. తరువాత ఎఫోదు వస్త్రాన్ని ధరించాలి. అది కుట్టు లేనిది, మెడభాగంలో రంధ్రము ఉంటుంది. ఆ ఎఫోదు వస్త్రానికి కుడి భుజం మీద ఎడమ భుజం మీద నీలి ఉంటుంది. అంటే రత్నాలు. రత్నాలలో వజ్రము, వైడూర్యము, మరకతము, పుష్యరాగము, నీలము అనేటటువంటివి. కుడి భుజం మీద నీలము, ఎడమ భుజం మీద కూడా నీలం ఉంటుంది. వాటి మీద ఇశ్రాయేలీల గోత్రకర్తల పేర్లు ఉంటాయి. ఛాతి మీద బంగారపు న్యాయ విధాన పథకం ఉంటుంది. 6 అంగుళాల పొడవు, 6 అంగుళాల వెడల్పుతో ఆ నిడివితో న్యాయ విధాన పథకము చేయబడి అందులో 12 ముత్యాలు అమర్చబడి ఉంటాయి. ఒక్కొక్క ముత్యం మీద ఇశ్రాయేలీయుల గోత్రకర్తల పేర్లు రాయబడి ఉంటాయి. అందులో ఊరీము, తుమ్మీము అనేటివి కూడా అమర్చబడి ఉంటాయి. ఈ రీతిగా ఆయన అతి పరిశుద్ధ స్థలములో మందసం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇత్తడి ధూపార్తిని తీసుకొని అందులో ధూపచూర్ణం వేసుకొని అక్కడికి వెళ్ళి ఆ ధూపార్తిని అల్లాడిస్తూ ఉండాలి. అందులో ఉన్నటువంటి ధూమము ఆ నిప్పులతో కాల్చబడి వచ్చేటటువంటి ధూమాన్ని దేవుడు ఆఘ్రానించి ఆ మందసపు పెట్టె పైభాగాన కరుణాపీఠ మీద అమర్చబడిన 2 కెరూబుల రెక్కల మధ్యలో నుండి దేవుడు తన ప్రభావంతో యాజకునితో మాట్లాడతాడు. అంత వైభవమైన కార్యాలు. దేవుని పిల్లలు గమనించాల్సింది, మన పూర్వపు దినాలలో మన పితరులు దేవుని కలుసుకోవటానికి ఎవరికీ అవకాశం లేదు. యాజకుడు ఒక్కడే వెళ్ళి కలుసుకునేవాడు. ఈ రోజున దేవుని ముఖాముఖిగా మనము కలుసుకోవటానికి, మాట్లాడుకోవటానికి ప్రభు కృప దయచేశాడు. అందుకే ఆ కృపగల దేవుడు తన మందిరానికి వచ్చి మాట్లాడుతున్నాడు. నా మందిరంలో మీరు ప్రార్థించాలి. అది నా మందిరంలో నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడాలి. మీలో ఉన్న అపరిశుద్ధత నేను తీసుకుంటాను, నాలో ఉన్న పరిశుద్ధత మీకు ఇస్తాను. ఇక్కడికి వచ్చిన తరువాత చూడండి, 23వ గ్రంథం 23 ఇర్మియా 11వ వచనంలో ప్రవక్తలేమి యాజకులేమి అందరును అపవిత్రులు, నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను. ఇదే యెహోవా వాక్కు. నా మందిరంలో వారి చెడుతనము నాకు కనబడెను. ప్రవక్తల చెడుతనమైన, యాజకుల చెడుతనమైన నాకు కనిపిస్తుంది అని ఎందుకన్నాడంటే, మన పూర్వపు దినాలలో ప్రవక్తలే దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉండేవారు. యాజకులే దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉండేవారు. ప్రజలందరూ ఆ గుడారము బయట నిలబడి ఉండేవారు. వారు వచ్చి ఏదైనా సమాచారం చెప్తేనే ప్రజలకు అర్థమయ్యేది. అయితే ఈ రోజున మనమంతా యాజకులే, మనమంతా ప్రవక్తలే. ప్రభు ఎదుట మనం కూర్చోవటానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. ఇక్కడికి వచ్చే ప్రతి బిడ్డ దేవుడు ఉన్నాడు అని దేవుని భయంతో ఈ స్థలంకి రావాలి. ఇక్కడికి వచ్చే ప్రతి బిడ్డ దేవునితో నేను మాట్లాడాలి అనే ఉద్దేశంతో రావాలి. ఇక్కడికి వచ్చే ప్రతి బిడ్డ నేను దహన బలులు ఇవ్వాలి, బలులు కూడా ఇవ్వాలి. అప్పుడే నా ప్రభు నన్ను ఆనందింపచేస్తాడు.
అనే ఆలోచన కలిగి ఉండాలి. మన పూర్వపు దినాలలో పితరులు బలులు అర్పించేవారు, బలులు దహన బలులు అర్పించేవారు. అయితే ఇప్పుడు బైబిల్ సెలవిస్తారు, దేవుడు బలిని కోరువాడు కాదు. ఆయనకిష్టమైన బలి విరిగి నలిగిన మనస్సే, విరిగి నలిగిన హృదయమే అని చెప్పాడు. ఎట్లా విరిగి నలిగిన మనస్సు, ఎట్లా విరిగి నలిగిన హృదయము అనేది ఈ మధ్య దయచేసి వినాలి. నారాయణలో చదువుకుంటున్నటువంటి ఒక యవనస్తుడు ఒక నోట్ రాసి ఉరేసుకొని చచ్చిపోయాడు ఫ్యాన్కి. పోలీసులు వెళ్ళి ఎంక్వైరీ చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు లబో దిబోమని ఏడుస్తూ ఉన్నారు. అబ్బాయి రాసిన నోట్ ఈ రీతిగా ఉంది: అసలు నాకు చదవాలనే లేదు, మా తల్లిదండ్రులు ఒత్తిడితో నన్ను ఇక్కడ చేర్పించారు, నాకు చదువు అంతగా రాదు. ఇక్కడికి వస్తే టీచర్స్ చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఉదయాన్నే లేపుతారు, ఈ స్నానం చేసుకోవాలి, ఏవేవో ఆయన బాధలని చెప్పి అందుకు నా మనసంతా పాడైపోయింది. నేను ఎన్నోసార్లు ఇంటికి వెళ్ళి ఏడ్చి చెప్పాను మా అమ్మతో, నాయనతో. అయితే వాళ్ళు దాన్ని గ్రహించలేరు. ఇక్కడ టీచర్స్ ఒత్తిడి, అక్కడ పేరెంట్స్ ఒత్తిడి. అందుకే ఎవరికీ చెప్పుకోలేక నేను చనిపోతున్నా, నా మనస్సు చాలా నలిగిపోయింది, నా హృదయం చాలా విరిగిపోయింది అని రాశాడు. దయచేసి వినాలి. ఆ బిడ్డ తల్లిదండ్రులకి టీచర్స్కి మధ్యన ఎంత నలిగిపోయి ఉంటాడు. ఒక వ్యక్తి చావు దాకా వెళ్ళాడంటే ఎంత నలిగిపోయి ఉంటే, దయచేసి వినాలి. ప్రభువు కూడా అదే చెప్తాడు, విరిగి నలిగిన మనస్సు నీకు ఉండాలి, విరిగి నలిగిన హృదయం నీకు ఉండాలి, అదే నాకు బలి అంటాడు. అంటే ఎట్లా నా మనస్సు నలిగిపోవాలి? దేవునికి నేను చేస్తున్న పాపానికి మధ్యలో నా మనస్సు నలగాలి. ప్రభువా క్షమించండి, ఇంతకాలం ఈ తప్పు చేశానయ్యా, ఇంతకాలం ఈ పనికిరాని మాటలు మాట్లాడాను, ఇంతకాలం ఈ పనికిరాని జీవితాన్ని జీవించాను తండ్రి. ఈ చెడుకి మీకు మధ్యన నేనున్నా, దయచేసి నన్ను క్షమించమని ఆ చెడు నుండి దేవుని వద్దకు రావటానికి నువ్వు చేసే ప్రయాణమే విరిగి నలిగిన మనస్సు, విరిగి నలిగిన హృదయం. అది దేవునికి ఇష్టమైన బలి, ఇష్టమైన బలి. తప్పిపోయిన కుమారుడు అన్నం దొరకలేదు, ఉద్యోగం దొరికాది, అక్కడ కూడా భోజనం లేదు. ఆ యజమాని అంటున్నాడు, సార్ నేను పని చేస్తాను, నాకు భోజనం ఇవ్వండి, క్షమించు, మాకే భోజనం లేదు, ఉద్యోగం అడిగావు ఇచ్చాం, పందులు తినే పొట్టు తినాల్సిందే అని చెప్పాడు. అది నిజంగానే ఎంతో కఠోరమైనది. పందులు తినే పొట్టు తిని ఉద్యోగం చేయాలన్నా? ఈరోజున బాగా గమనించాల్సింది, దేవుని పిల్లలు మనం ఆ రీతిగా ఉండకూడదు. అప్పుడు ఆయన చేసుకున్న ప్రార్థన, అయ్యో నా తండ్రి అంట అనేక మంది పని వారికి సమృద్ధి అయిన భోజనం ఉంది, నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతూ ఉన్నాను. నేను పరలోకానికి విరోధంగాను నా తండ్రి ఎదుట పాపం చేశాను. నేను వెళ్ళి నా తండ్రిని అడుగుతాను, తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశాను, నన్ను క్షమించండి, నాకు నీ ఇంట్లో పట్టెడు అన్నం చాలు, నాకు కుమారుడి యోగ్యత వద్దు, మీ పనివానిలో ఒక్కనిగా నన్ను ఉంచుకోండి చాలని. మీరు నమ్మండి, పర్షియా దేశం నుండి తండ్రి ఇంటి దాకా వచ్చాడు. 500 మైళ్ళు ఆ పశ్చాత్తాపపు హృదయంతోనే వచ్చాడు. 500 మైళ్ళు నడుచుకుంటూ నడుచుకుంటూ పశ్చాత్తాపాన్ని మర్చిపోలేదు. ఆకలి ఉంది, పడుకోవటానికి స్థలం లేదు, తొడుక్కోవటానికి వేరు దుస్తులు లేవు. 500 మైళ్ళు పశ్చాత్తాపంతోనే నడిచాడు. ఈ ఉదయకాల ముందు ఈ స్థలంలో విరిగి నలిగిన హృదయం ఆయనకిష్టమైన బలి, విరిగి నలిగిన మనస్సు ఆయనకిష్టమైన బలి.
దాన్ని ఆయన అలక్ష్యము చేయడని వాక్యము సెలవిస్తారు. ఈ రోజున ప్రభు సన్నిధానంలో బలులు అర్పించాలి. నిన్ను ఆయన ఆనందింపచేయటానికే నా ప్రార్థనా మందిరములో వారిని నేను ఆనందింపచేసేదను. అయితే వారి దహన బలులను నేను అంగీకరిస్తాను. ప్రభుల వారు మందిరంలోకి వచ్చిన ప్రతి వారితో అంటున్న మాట, వారి చెడు నాకు కనిపిస్తూ ఉంది. నా మందిరంలో వారి చెడు నాకు కనిపిస్తూ ఉంది. నా చెడు నా భార్యకు కనిపించదు, నా భార్య చెడు నాకు కనిపించదు. మందిరంలోకి వస్తే మందిరంలో ప్రతి వారి చెడు ప్రభుల వారు ఎరుగును, ప్రభుల వారు ఎరుగును. దేవునికి మరుగైనదేదీ లేదు. ఈరోజు నాకు నిజంగా ఆనందం కావాలి. ఎన్ని సంవత్సరాల నుండి మందిరానికి వచ్చిన ఆనందం లేని జీవితాన్ని జీవిస్తున్నానే. నాకు ఆనందం కావాలి. నేను చేసింది చాలా పెద్ద పొరపాటు. ఆయన సన్నిధానంలో కూడుకున్న ప్రతి సమయంలో నా చెడు నాకు చూపెడుతూనే ఉన్నాడు. నేనే నా హృదయాన్ని బండగా చేసుకొని వెళ్ళిపోయాను. నేనే నా హృదయాన్ని కఠినపరుచుకొని వెళ్ళిపోయాను. హృదయాన్ని కఠినపరుచుకున్న వారిని బైబిల్ అంటది మూర్ఖులు అని. హృదయాన్ని కఠినపరుచుకున్న వారిని బైబిల్ అంటది మూర్ఖులు అని. దేవుని బిడ్డలు మీరు, ఆయన రక్తంతో కడగబడిన బిడ్డలు. ఇక్కడ నుండి మూర్ఖులుగా వెళ్ళిపోకండి. ఇక్కడ నుండి హృదయ కాఠిన్యంతో వెళ్ళకండి. ఆయన పవిత్రమైన పాదాల చెంత కన్నీళ్లతో మొరపెట్టండి. ఆ పశ్చాత్తాపం లోపలికి రాని చేసిన పాపాన్ని క్షమించే దేవునికి మధ్యన నువ్వు నలగడమే పశ్చాత్తాపం. చేసిన పాపాన్ని క్షమించే దేవునికి మధ్యన నలిగిపోవడమే. అయ్యో, దేవుని మందిరంలోకి నేను వచ్చాను, నా దేవుడు నా తప్పును నాకు చూపెట్టాడు. ఆ తప్పును నేను ఎలాగ విడిచిపెట్టాలి? దాన్ని బలి ఇవ్వాలి, దాన బలిగా ఇవ్వాలి. నా పట్ల కనికరాన్ని చూపెట్టమని సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత మొరపెడదాం. అందరూ లేచి నిలబడదాం. ఆ కృపగల దేవుని ఎదుట శిరస్సు వంచి అందరూ లేచి నిలబడదాం. ఎవరు నీతిమంతులు కాదని బైబిల్ సెలవిస్తుంది. ఎవరిలో పాపం లేదు అనటానికి అవకాశం లేదు. 1 యోహాను పత్రిక 1:8-10 నాలో పాపం లేదని చెప్పిన ఎడల దేవుడు అబద్ధీకుడగునని వాక్యము సెలవిస్తారు. దేవుడు అబద్ధీకుడు కాదు, నేనే అబద్ధీకుడను. దేవుడు అబద్ధీకుడు కాదు, నేనే అబద్ధీకుడను. దేవుడు అబద్ధీకుడు కాదు, నేనే అబద్ధీకుడను. నా చెడును ప్రభులు వారు చూసి ఎన్నో పర్యాయాలు చెప్పాడు. నీవు ఇంకా చెడులో ఉన్నావు, ఇంకా చెడు జీవితాన్ని జీవిస్తున్నామని నా హృదయాన్ని రాయిలాగా చేసుకున్నాను. నా హృదయాన్ని రాయిలాగా చేసుకున్నాను. ఈరోజు నేను దహన బలి అర్పించాలి. నా పాపాన్ని క్షమించే దేవునికి మధ్యన నలిగిపోవాలి. అదే విరిగి నలిగిన మనస్సు, విరిగి నలిగిన హృదయం, అది దేవునికి ఇష్టమైన బలి. ప్రభుల వారిని అడుగుదాం. ఎంతకాలం ఇతరుల మీద చెప్పుకుంటూ బ్రతుకుతావు? ఎంతకాలం ఎవరికి తెలియకుండా తప్పిదాలు చేస్తావు? ఎంతకాలం వీరిని మోసం చేస్తావు? ఎంతకాలం భర్త గురించి చెడుగా చెప్పుకుంటావు? ఎంతకాలం భార్య గురించి చెడుగా చెప్పుకుంటావు? ఎంతకాలం తల్లిదండ్రుల్ని మోసం చేస్తావు? ఓ
అడగాల్సిన సమయం ఇది. దయచేసి ప్రభు దగ్గర మొరపెడదాం, ప్రార్థన చేసుకుందాం. ఏందిరా ఇది? దయచేసి నోరు తెరిచి ప్రభు దగ్గర మొరపెడదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, తప్పిపోయిన కొడుకులాగా మీకు నేను చాలా దూరం వెళ్ళిపోయానయ్యా. ఈ తప్పిదాలు చేసుకుంటూ నేను చాలా దూరం వెళ్ళిపోయాను స్వామి. తప్పిపోయిన కొడుకులాగా నేను చాలా దూరం వెళ్ళిపోయాను తండ్రి. అక్కడ పందుల పొట్టు తప్ప విత్తనాలు లేవు. నీ వాక్యం లేదు అక్కడ, పొట్టే. నీ వాక్యం లేదు అక్కడ, పొట్టే. నా జీవితం చాలా దుర్భరంగా మారిపోయాది స్వామి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రబా షమల కబూల రబా. దేవా నీకు స్తోత్రాలయ్యా. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. దేవా నీకు స్తోత్రాలయ్యా. హల్లెలూయా, నీకు స్తోత్రాలయ్యా. దేవుడు నిన్ను ఆనందింప చేయాలని ఆశ. ఆయన నిన్ను నాశనం చేయడు, నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు అనుకుంటున్నావు నాకు నాశనం లేదు, నన్ను విడిచిపెట్టాడని. అయితే నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయావో చూడు. ఏ తప్పితంతో దూరం వెళ్ళిపోయావో చూడు. ఎంతకాలం నీ హృదయాన్ని బండగా చేసుకుంటావో చూడు. ఈ ఉదయ కాలం అందది పగలాలి, పగలాలి. నిలువు యేసయ్యని. తండ్రి, నా పాపపు దయచేసి బండ పగలాలి. నా ప్రతి పాపాన్ని ప్రభువా పశ్చాత్తాపముతో బయటికి లాగి దాన్ని నీ వాక్యమని అగ్గితో కాల్చివేయాలి తండ్రి. ఇక మీదట పాపం నాకు కనిపించకూడదు, అది బూడిదైపోవాలి. Oh, glory, 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 hallelujah. Rabba shakamala rabba, dinamala kabula rabba. Noretti mare pedam, gontetti mare pedam. తండ్రి, ఇంటిలో ఎంతో పని ఉంది. అయితే తండ్రి, ఇంటిని నాశనం చేసిన వ్యక్తిని నేను. అయ్యో యేసయ్యా, 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 యేసయ్యా. రబా షకబల రబా నిమాల ఖదురబా నిఖబా షబల రబా. ప్రతి గుండెను పగలగొట్టండి అయ్యా. మందిరములో ప్రతి వారి చెడుని మీరు చూస్తున్న దేవుడయ్యా. ప్రతి వారి చెడుని చూస్తున్న దేవుడు. నోరు తెరిచి మరి పెడదాం. గ్లోరీ, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీసస్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున్న ప్రియుడు. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున్న ప్రియుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. చేయి పట్టి
నడుపును, శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున్న ప్రియుడు. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున్న, నా కొరకై మరణించే, నా పాపముల్ క్షమించే, నా కొరకై మరణించే, నా పాపముల్ క్షమించే. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున్న ప్రియుడు. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున్న ప్రియుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తప్పు చేసిన వాడు దేవునికి ఎంత దూరస్తుడో మీరెరుగుదురు. చరిత్ర ప్రకారంగా 500 మైళ్ళ దూరంలో, దరిదాపు 650 కిలోమీటర్ల దూరంలో ఆయన ఉన్నాడు. చాలా దూరం, 750 కిలోమీటర్లు. మనం ఎంత దూరంలో ఉన్నామో దేవుడు మనల్ని కనికరించి మందిరంలోకి తీసుకొచ్చి మనల్ని ఆనందింపచేయాలనే ఆశ. అదే మందిరంలో మన తప్పులు కూడా చూస్తూ ఉన్నాడు ఆయన. మన తప్పులు కూడా చూస్తూ ఉన్నాడు ఆయన. దహన బలుల్ని కోరే దేవుడు, బలులను కోరే దేవుడు. నన్ను ఆనందింపచేయటానికి, నా కుటుంబంలో ఆనందాన్ని కలుగజేయటానికి దహన బలులు కోరేవాడు. నోరు తెరిచి ప్రభుల వారిని అడుగుదాం. ఈ కూడికైన తరువాత నీలో ఉన్న చెడంతా కూడా బలి ఇవ్వబడ్డది. నీలో ఉన్న చెడంతా బలి ఇవ్వబడ్డది. నీలో ఉన్న చెడంతా బలి ఇవ్వబడ్డది. అది జ్ఞాపకం చేసుకో. ఇక్కడ నుండి బయటికి వెళ్ళిన తర్వాత తిరిగి పనికిరాని మనుషులు మాట్లాడినట్టు, పనికిరాని వ్యక్తులు ప్రవర్తించినట్లు దయచేసి మాట్లాడద్దు. దయచేసి మాట్లాడద్దు. ఆ కృపగల దేవుడు నీ తప్పుని క్షమించాడు. నిన్ను ఆనందింపచేయాలని ఆయన ఆశ. అందుకే మందిరంలో నీ తప్పును చూసి దహన బలులు అర్పిస్తే నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేస్తానని ప్రభువు చెప్పిన మాట అటువంటి బిడ్డలకు వర్తిస్తుంది. హృదయాన్ని కఠినం చేసుకోకండి. ఒకవేళ మీ మనస్సాక్షి మీ మీద నేరస్థాపన చేస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత రహస్యంగా గదిలో కూర్చొని ఏడవండి. ఈ చెడు నాలో ఉంది స్వామి, అది నా ఇంట్లో పని చేయకుండా సహాయం చేయి. నా బిడ్డల మీద పని చేయకుండా సహాయం చేయి. దయచేసి సహాయం చేయి.
జీసస్, హల్లెలూయా. ఈ చెడు నాతో రాకూడదు, ఇక్కడే బలిగా అర్పించేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. ఆశ్చర్యకరమైన తండ్రి, నిష్ప్రయోజకుడైన దాసుడను, మేము మట్టివారం, బూడిద లాంటి వారం. నీ ఎదుట మేమేదైనా చెప్పుకోవటానికి మా దగ్గర ఏముంది స్వామి? ఏమీ లేదు ప్రభువా. మీ గురించి చెప్పటానికి బోలెడన్ని ఉన్నాయి. మీరు కృపా కనికరం గల దేవుడు, అన్యాయస్తుడైన దేవుడు కాదు, న్యాయవంతుడైన దేవుడే. మాకు ఆనందమును కలగజేసే దేవుడు, మా పాపాలను పరిహరించే దేవుడు తండ్రి. ఈ శ్రేష్టమైన స్థానానికి మమ్మల్ని నడిపించారయ్యా. మిమ్మల్ని చూసే భాగ్యాన్ని, మిమ్మల్ని వినే భాగ్యాన్ని నాకు ప్రసాదించారు తండ్రి. ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలను యేసయ్య? ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలను ప్రభువా? దయచేసి కృప చూపెట్టండి, కృప చూపెట్టండి. ప్రతి బిడ్డలో ఆ గొప్ప పశ్చాత్తాపాన్ని మీరు కలగజేసినందుకై స్తోత్రాలు. మీరే మహిమ పొందుకోనండి. ప్రతి వారి ప్రార్థన మీరు అంగీకరించారు, ప్రతి వారిని మీరు క్షమించారు, ప్రతి వారి హృదయ బండల్ని పగలగొట్టారు, మెత్తని మాంసపు హృదయాన్ని దయచేశారు. అందులో మీ ఆత్మ నుంచి మీ ఆజ్ఞల్ని, కట్టడల్ని మీరు రాసుకుంటున్నారు తండ్రి. అందుకే స్తోత్రాలు. మందిరంలో ఉన్న చిన్న పిల్లల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, యవనస్తుల్ని అందరినీ దీవించండి అయ్యా. అందరికీ ఆనందాన్ని కలుగజేయండి స్వామి. అందరికీ ఆనందాన్ని కలుగజేయ స్వామి. అందరికీ ఆనందాన్ని కలుగజేయి. మీరే మహిమ పొందుకోనండి అయ్యా, మీరే మహిమ పొందుకోనండి. మీ నామం మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. మీ బిడ్డలు ఈ రోజు నుండి మీరిచ్చే ఆనందంతో జీవించాలి. ఎక్కడున్నా వారు నిన్ను మహిమపరిచే వారినిగా చేయండి, మిమ్మల్ని ఘనపరిచే వారినిగా చేయండి స్వామి. మీ బిడ్డల ద్వారా అనేకులు ఈ స్థలంలోకి రావాలి స్వామి. ఆ రీతిగా బిడ్డల్ని వాడుకోండి ప్రభువా. అనేకులు ఈ స్థలంలోకి రావాలి స్వామి. ఎవరే సమస్యతో వచ్చారో యేసు నామములో వారి సమస్యల్ని మీరు పరిష్కరించినందుకే స్తోత్రాలు. మీరు పరిష్కరించినందుకే స్తోత్రాలు. సమస్త ఘనత మహిమలు మీకే. యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి మర్చిపోకండి, ఒక ప్రక్షాళన దేవుడు మన జీవితంలో చేశాడు. ఈరోజు ఏ పాపం దేవుని ఎదుట బలి ఇచ్చావో అది వాక్యం అనే అగ్నితో కాల్చబడి బూడిదైపోయాది. దాని నుండి బయటికి రావటానికి, అంటే ప్రభుని కలుసుకునేంత వరకు నీ ప్రయాణం ఆగకూడదు. ఆ పశ్చాత్తాపం హృదయంలో అలాగే నిలిచి ఉండాలి. 500 మైళ్ళ దూరం ఆ గుండెల్లో పశ్చాత్తాపం అలాగా నిలిచి ఉంది. తండ్రిని కలుసుకునేటంత వరకు, యేసయ్యని కలుసుకునేటంత వరకు గుండెల్లో ఆ పశ్చాత్తాపం అలాగే నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. 6వ తారీఖు నుండి మనకు బైబిల్ తరగతులు ప్రారంభమవుతాయి. మీలో కూడా చాలామంది రావచ్చు. ఉదయం 10కి స్టార్ట్ అవుతుంది, 12 వరకు. మళ్ళీ 2 నుండి 4, 6 నుండి 8 దాకా ఉంటుంది. అక్కడే అందరికీ భోజనాలు ఉంటాయి. అయితే ముందుగానే రావాలి, ఎందుకంటే భోజనాలు సిద్ధపరచాలంటే
అప్పటికప్పుడు వస్తే కష్టం. కాబట్టి ఇదొక అవకాశం. 15 రోజులు దేవునితో గడపటానికి, ఎన్నో విషయాలు తెలుసుకోవటానికి, బైబిల్లో ఎన్నో విషయాలు తెలుసుకోవటానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఇది చాలా ఖర్చుతో కూడిన కార్యం అయినా పర్వాలేదు, ఖర్చు గురించి కాదు. కానీ ఒక వ్యక్తిని దేవునిలో నిలబెడితే ఆ ఆశీర్వాదం మాకుంటుందని ఆలోచనతో ఈ కార్యక్రమం ప్రారంభించాము. దయచేసి ప్రార్థించండి. మీ సహాయము సహకారాలు కూడా అవసరం. అక్కడికి మీరు వచ్చి పరిచర్య కూడా చేయొచ్చు. ప్రభు సన్నిధానంలో కూడి ఆయన సన్నిధానంలో వాక్యం విని బలపడవచ్చు. దయచేసి మర్చిపోకండి. తర్వాత 8, 9 తారీఖుల్లో యవనస్తులు కూడికుంటుంది. మీ బిడ్డలందరినీ పంపండి. 40 సంవత్సరాల లోపు ఉన్న బిడ్డలు అందరూ రండి. 2 రోజులు 10 నుండి 12 దాకా ఒక క్లాస్ ఉంటుంది. మళ్ళా 6 నుండి 8 దాకా, 2 నుండి 4 దాకా మధ్యలో కొన్ని విశేషమైన కార్యక్రమాలు ఉంటాయి. వీటన్నిటికీ దయచేసి సక్రమంగా దేవుని మహిమార్థమై జరిగేటట్లు అందరూ ప్రార్థించాలని ప్రభు నామన మనవి చేసుకుంటూ ఉన్నాను. ఎవరు మిస్ అవ్వద్దండి. కుటుంబాలుగా వచ్చి దేవుని దీవెనలు పొందండి. మాకు చదువు రాదు అనద్దండి. చదువు వచ్చినా రాకపోయినా ప్రభు మాటలు వినటానికి చదువుతో పని లేదు. దేవుని పిల్లలు ఈ విషయాన్ని గమనించాలి. ఆఖరి పాట పాడుకుందాము. దయచేసి పాడుతూ దేవుని మహిమపరుద్దాం. నా మనవి, దేవుడు మీకు ఇచ్చిన వరాలు, తలాంతులు ప్రభు సన్నిధానంలో వాడబట్టడానికి మీరు ప్రయత్నం చేయండి. అవి పాడైపోకూడదు. వాక్యం సెలవిస్తుంది కదా, ఒక తలాంతు ఉన్నవాడు తీసుకెళ్ళి వాడు ఎక్కడో భూమిలో దాచిపెట్టాడు అని. అట్లా దేవుడు మీకు ఇచ్చిన వరాలు, తలాంతులు, జ్ఞానం, ధనం, బలం అన్నీ ప్రభు కొరకు ఉపయోగపడాలి. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని వాడుకొనును గాక. ఆమెన్. రేపు వాగ్దాన కూడిక ఉంటుంది సార్. రేపు వాగ్దాన కూడిక దయచేసి 7 నుండి 9 దాకా 7 నుండి 9 దాకా ఉంటుంది. దయచేసి అందరు రండి, కుటుంబాలుగా రండి. రేపు కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప విషయాలు మనకు బోధించని. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును కాక. ఆమెన్, ఆమెన్. ఆఖరి పాట. హల్లెలూయా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా అనే పాట పాడుకుంటూ దేవుని కానుకలు సమర్పించుకుందాం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, ఇలలో నీ కోసమే సాక్షాత్తమై. అర్హత లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షాత్తమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. నిన్నే చేరగా ప్రతిదినం నీవే ధ్యాసగా, పదే నిన్నే చేరగా, ప్రతిక్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో
కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవించు ఇలలో నీ కోసమే సాక్షాత్తమై అర్హతే లేని నన్ను ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నా యేసయ్యా స్తోత్రార్హుడా ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆఖరి ప్రార్థనకు ముందు ఒక చిన్న మనవి. మే మాసం 2వ తారీఖు నుండి మన వాట్సాప్ బ్రాడ్కాస్ట్లు గ్రూపులు అన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి. అందుకని అనుదిన ఆత్మీయం అనేటటువంటిది చాలామందికి వెళ్ళడం లేదు. దయచేసి లైవ్లో ఉన్నటువంటి బిడ్డలు, నేను ఈ నెంబర్లు చెప్తాను, ఆ నెంబర్లు మీరు సంప్రదించినట్లయితే ఖచ్చితంగా ఇక మీదట ఖచ్చితంగా వస్తుంది. అనుదిన ఆత్మీయం అనేటటువంటిది దాన్ని కొంత మాడిఫై చేసి పంపాలని అనుకుంటున్నాము. దాని విషయంలో కూడా ప్రభు సహాయం చేసేటట్లు దేవుని వాక్య పరిచర్యలో ఆటంకాలు ఏమీ లేకుండా సవ్యంగా అవి జరిగేటట్లు దయచేసి అందరూ సహకరించండి, ప్రార్థించండి. మీలో చాలామందికి మంచి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, చాలామందికి స్నేహితులు బంధువులు ఉన్నారు. మీరు కూడా చాలామందికి పంపచ్చు. ఈ సంఘం డెవలప్ అవ్వాలంటే వాక్యం ఒక్కటే ఆధారం. దయచేసి చాలామంది గ్రూపుల్లో వాక్యాలు రాలేదనే మాటే లేదు, నిజంగా విచారం. దయచేసి ఈ విషయం గమనించాలి. రెండవది, పూర్తిగా ఈ వాట్సాప్ తర్వాత ఈ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇంకా ఇట్లాంటివి ఏవేవి ఉన్నాయో ఫేస్బుక్, ఇవన్నీ కూడా నడిపించడానికి ఒక వ్యక్తి పర్మనెంట్గా కావాలా? ఎవరైనా మీరు సమర్పించుకొని మేము చేస్తాము అంటే దయచేసి రండి. ఈ కార్యక్రమాలన్నీ రోజు క్రమంగా పంపటానికి ఒక మనిషిని
మనిషి ఉంటే చాలా బాగుంటుంది. వారిని వీరిని అడుక్కోవడం. చాలామంది బిడ్డలు ఉద్యోగాలు, వాళ్ళ చదువుల్లో ఉన్నారు. వాళ్ళ మీద నింద మోపడం కాదు, కానీ పర్మనెంట్గా ఒక వ్యక్తి ఉంటే బాగుంటుంది. ఎవరైనా సమర్పించుకున్న బిడ్డలు ఉంటే దయచేసి రండి, దేవుని కార్యాలు చేద్దాం. అనుదిన ఆత్మీయం అన్న ఒకవేళ లైవ్లో ఉన్న వారికి చెప్తాను, రాకపోతే ఈ నెంబర్ని దయచేసి సంప్రదించండి. 9849476660. ఈ నెంబర్ని దయచేసి సంప్రదించండి. 9849476660. ఇంకో నెంబర్ కూడా చెప్తాను, 830-900-595. దయచేసి మరలా చెప్తాను, 830-900-595. దేవుని పనిచేసే ప్రతి బిడ్డలు స్వార్థంతో కాక నిస్వార్థంతో దేవుని పరిచర్య అభివృద్ధి కావాలనే మంచి మనసుతో ప్రభు పని చేయడం చాలా మంచిది. వీటి మధ్యన ఏ విధమైన అవకతవకలు జరగకూడదు. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి, కృపగల మా ప్రియ తండ్రి, ఇంతవరకు మమ్మల్ని మీరు నడిపించారు. మీ మందిరంలో మా కొరకు మీరేం చేస్తారని చెప్పారు. మేము మీ సన్నిధానంలో ఏం చేయాలనేది కూడా చెప్పారు. అందును బట్టి స్తోత్రాలు. మేమేం చేయాలో అనేది మేము స్పష్టంగా ఎరిగి ఉన్నాం. మీరేం చేస్తారనేది కూడా తెలుసుకున్నాం. ఇక మీదట మందిరానికి వెళ్ళి మాకు సంతోషం లేదు, ఆనందం లేదు, నెమ్మది లేదనే మాటలు లేకుండా ప్రతి వారి జీవితంలో ఉన్న పాపాన్ని దహన బలులుగా అర్పించుటకు సహాయం చేయండి. ప్రతి బిడ్డను ఈ స్థలంలో నుండి సంతోషంగా పంపండి, సమాధానంగా పంపండి, ఆరోగ్యంగా పంపండి. వారి కుటుంబంలో ఆత్మీయత, ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక స్థితులు దయచేసి మెరుగుపరచండి. మనిషి జీవించటానికి అవసరమైన ప్రతి ఒక్కటి మీరే దయచేయాలి. మిమ్మల్నే చూస్తున్నాము తండ్రి, మీరే దయచేయాలి. మీ నామమే మహిమపరచబడని, ఘనపరచబడి యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఈ స్థలంలో కూడి ఉన్న ప్రతి వారికిని, వారి కుటుంబ సభ్యులకును సదాకాలం మీ కృపా కనికరములు తోడుగా ఉండి నడిపించుదురుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అందరికీ వందనాలు. దయచేసి ఆ కృపగల దేవుని సన్నిధానంలో చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రార్థించాలని నా మనవి. ఇవన్నీ తీసేయనిమా.